నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడకము అని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనంలో సెలవిచ్చినాడు మన ప్రభు. అంటే మనకు ఎవరైతే హాని చేయరో వారితో నిర్నిమిత్తముగా మనము ఎల్లకాలముగా రోజు వారితో మనం జగడమాడకూడదు, గొడవ పడకూడదు. సర్వలోక నివాస అయినటువంటి సర్వ మానవాళికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. మనల్ని తిట్టినా, మనం కొట్టినా, మనం అవహేళన చేసినా, అవమానపరిచినా, మనం చీదరించుకున్నా, మనం దూరము కొట్టినా కూడా మనల్ని ప్రేమించేటువంటి వారు, మనం ఎంతగా వారిని బాధించినా కూడా మనల్ని విడిచి వెళ్ళని వారితో ఎంత మాత్రము జగడం ఆడకూడదు అని మన ప్రభు సెలవిచ్చున్నాడు. అది మనకే మంచిది కాదు అని ఆయన సెలవిచ్చున్నాడు. అందుకే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ఇష్టమైనటువంటి బిడ్డలారా, మనలో ఎవరైనా ఉన్నారా నిర్నిమిత్తముగా జగడమాడేటువంటి వారు, జగడం లేని నిద్రపోనటువంటి వారు? వారికి అల్లరి కావాలి, గొడవలు కావాలి, వారిని మరీ పిలిచి గొడవ పెట్టుకుంటారు. వారిని ఏ విధమైన రేపి గొడవ పెట్టుకోవాలని చూసేటువంటి దుష్టమైనటువంటి మనసు కలిగినటువంటి ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ. నీకు ఎవడైతే హాని చేయడో వారితో నువ్వు ఎంత మాత్రం జగడం ఆడకూడదని నిశ్చయంగా ఆయన నీకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ దినము నుండి ఎవరైనా అలాంటి వారు ఉంటే, అయ్యో మేము ఏమన్నా వారు మౌనం వహిస్తున్నారు, వారికి వారు తగ్గించుకుంటున్నారు, నోరెత్తి ఒక మాట అనట్లేదు, మేము ఎంత బాధించినా, ఎంత తిట్టినా, ఎంత కొట్టినా, ఎంత అవాయిడ్ చేసినా వారు మా ఇద్దరు నిలిచిన్నారు అంటే వారు ప్రేమలో నిలిచిన్నారని అర్థం. కాబట్టి అలాంటి వారితో జగడాన్ని మానుకో, కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టము, అది నీ కీడికే. కాబట్టి ప్రేమ కలిగి నిలిచిండు.